హాయ్ అండి. ఏదైతే నిన్న ఆర్‌సీబీ అలానే పంజాబ్ కింగ్ లెవెన్స్ ఏదైతే మ్యాచ్ జరిగిందో ఐపీఎల్ క్వాలిఫైయర్ 1లో అద్భుతమైన ప్రదర్శన అయితే మనకి ఆర్‌సీబీ నుంచి వచ్చిందండి. ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి లక్ అనుకుంటున్నాను నేనైతే. లక్ ఎందుకంటే 101కి పంజాబ్ ఆల్అవుట్ కావడం ఏంటో, వీళ్ళు 10 ఓవర్‌లో దాన్ని కంప్లీట్ చేయడం ఏంటో, ఒక మ్యాచ్ టక్ టక్‌నైతే ముగిసిపోయింది ఫాస్ట్‌గా అయితే. ప్రస్తుతానికైతే ఆర్‌సీబీ అయితే ఫైనల్‌కి అయితే వెళ్ళిపోయింది. ఇది 4గోసారి అనుకుంటా ఫైనల్‌కి వెళ్ళడం. కానీ ఒకసారి కూడా మ్యాచ్ అయితే విన్ కాలేదు. ఐపీఎల్ ట్రోఫీ అయితే విన్ కాలేదు. ప్రస్తుతానికైతే ఏదైతే ఈ మ్యాచ్‌లో మెయిన్ ముఖ్యంగా చూసుకుంటే మీకు హాజెల్‌వుడ్ ఏదైతే వాళ్ళ మెయిన్ బౌలర్ అయితే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఎక్స్ట్రార్డినరీగా 3 వికెట్లు తీసుకోవడం చూసాం. అలానే మీరు చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ కూడా మంచి వికెట్లు, దయాల్ కావచ్చు 2 వికెట్లు. ఆ తర్వాత చూసుకుంటే శ్రేయాస్ శర్మ ఎక్సలెంట్ బౌలింగ్ అయితే చూడడం చూసాం మనమైతే శ్రేయాస్ నుంచి. ఎందుకంటే అతని దగ్గర నుంచి అయితే మీకు వికెట్లు ఒక 3 వికెట్లు అతని దగ్గర నుంచి వచ్చినాయి. ఎందుకంటే స్టాయినిస్ వికెట్ కావచ్చు, లేకుంటే మీరు శశాంక్ సింగ్ వీళ్ళిద్దరూ మంచిగా అయితే శశాంక్ సింగ్ అయితే ఫినిషర్గా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం చూస్తున్నాం. అతని దగ్గర నుంచి అయితే ఒక మంచి వికెట్ అయితే వచ్చింది శ్రేయస్కి అయితే. అందుకే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇవ్వడం చూసాం మనమైతే ఓవరాల్గా. ప్రస్తుతానికైతే ఫైనల్కి అయితే వెళ్ళారు ఆర్‌సీబీ అయితే. పంజాబ్కి ఇంకో ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈరోజు జరగబోయే జీటీ, ఎంఐ మ్యాచ్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో పాటు క్వాలిఫైర్ 2 అయితే వాళ్ళైతే ఆడతారు. ఇంకో ఛాన్స్ ఉంది. చూద్దాం మరి మళ్ళీ కంబ్యాక్ ఇస్తారేమో, మళ్ళీ ఫైనల్కి వెళ్తారేమో చూడాలి. ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకొక సెకండ్ ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఈ మ్యాచ్లో వచ్చేసి ఫిల్ సాల్ట్ వచ్చేసి ఒక మంచి హాఫ్ సెంచరీ తోటి అయితే మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు. ఆ తర్వాత లాస్ట్లో వచ్చిన రజత్ పడిదార్ కావచ్చు ఫినిషింగ్ చేశాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే మయాంక్ అగర్వాల్ కూడా పర్లేదు అనిపిస్తున్నాడు రీసెంట్ మ్యాచెస్లో. కోహ్లీ అన్ఫార్చునేట్లీ అతని నుంచి స్కోర్ అయితే రాలేదు. కానీ చూద్దాం, ఇంతకుముందు మ్యాచ్లు మంచిగా ఆడాడు కదా, ఇక్కడ దాకా రావడానికి కారణం విరాట్ కోహ్లీ కూడా కారణం కాబట్టి. ఓవరాల్ చూసుకుంటే నిన్న బౌలింగ్ అయితే విజృంభించారు. అసలు ఎక్కడ కూడా పంజాబ్ మ్యాచ్లో ఉన్నట్టు కనిపించలేదు. చూద్దాం, బ్యాడ్ లక్ పంజాబ్కి. ఎందుకంటే వాళ్ళకి కూడా మంచి ఛాన్స్ కదా, కప్పు కొట్టే ఛాన్స్ వాళ్ళకు కూడా ఉంది కాబట్టి చూద్దాం ఏం జరగవద్దు. ఇంకొక సెకండ్ సైడ్ అందరూ అదే అంటున్నారు, సెకండ్ ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఫైనల్కి వస్తారైతే అనుకుంటున్నారు చాలామంది. చూద్దాం ఏం జరగవద్దు.